రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముగ్గుటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ-కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువవేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడి మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్ట్ మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఇది డీజీ రైతు బజార్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లే స్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి, రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు నుంచి ఏ రోజు రేటు ఆ రోజే ప్రకారమే కస్టమర్స్కి అందించాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి. ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 monthలో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీం అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రెజెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 kilometers రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజుపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెజెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బజార్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫామ్ టు హోమ్ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజి రైతు బజార్ ద్వారా ఈ విజయవాడ పట్టణ ప్రజలకి అందించేలాగా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ఇస్తూ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిజి ఆర్బీ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరేలాగా డిజి రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అటు రైతులకి ఇటు వినియోగదారునికి అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని వల్ల బాగా ఇంట్రెస్ట్తో ప్రజలు చాలా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయండి. అలాగే విజయవాడలో అతి త్వరలో కేదారేశ్వరపేట, కృష్ణలంక మరియు గొల్లపూడి ప్రాంతాలకు కూడాను ఆ రైతు బజార్లో ఈ డిజి రైతు బజార్ని ప్రారంభించబోతున్నాము. ఒక యాప్ని ఆంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ రైతులకు కూడా ఉపయోగపడేలాగా ఉన్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేట్లలో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండూ ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు, ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తోందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం, చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ నందు స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కి వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటంతో నగదు అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డీజీ రైతు బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కేవలం హోమ్ డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.
ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు, వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.